ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన కలెక్షన్స్ కోసం, డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా మనం కుబేరా మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్ అయితే ప్రేక్షకుల నుంచి రావడం జరుగుతుంది. ఈ సినిమాలో నాగార్జున గారు యాక్టింగ్ గురించి అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అంతకు మించి ధనుష్ గారు అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి యాక్టింగ్ చేయడం అని చెప్పి ఏకంగా శేఖర్ కమల గారే చెప్పడం జరిగింది. అలాగే రష్మిక మందాన గారు కూడా ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయడం జరిగింది అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. సో కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడేసుకున్నట్టయితే, సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, నానా పటేకర్ లాంటి హీరోలు అయితే నటించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అందుకే థియేటర్లో ఇప్పుడు ఆడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఈ 2 సినిమాలు రావడం వల్ల కొద్దిగా స్క్రీన్స్ అయితే తగ్గడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 7 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 133,58 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో అంటే 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,51 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 15వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,87 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లో కొద్దిగా గ్రోత్ రావడం జరిగింది. సో ఈ సినిమా కలెక్షన్ వచ్చేసి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 2,50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 181,46 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 215,93 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి 16 రోజుల్లో 272,11 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ 225 కోట్లు, కానీ ఈ సినిమా ప్రీ బిజినెస్ ద్వారా ముందే 130 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా 16 రోజుల్లో 272 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్లకు అడుగు పెడుతుందా లేదా అనేది డౌట్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా 300 కోట్లు అడుగు పెడుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా రిలీజ్కి ముందు అంత బజ్ లేదు. సో ఈ సినిమా కూడా ఒక డిజాస్టర్ అవుతుంది అని చెప్పి చాలా మంది అనుకోవడం జరిగింది. కాకపోతే ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే రావడం జరుగుతుంది. అందుకని అనుకుంటా, నాకు తెలిసి అమీర్ ఖాన్ గారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ని ఎవరికి అమ్మలేదు, ఆయన పెట్టుకోవడం జరిగింది. 8 వారాల తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ సినిమా అయితే వేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి కూడా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో నార్త్లో ఎలా ఉంటుందంటే, మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ డే నుంచి కలెక్షన్స్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మనం ఎస్టిమేట్ ఏదైతే చేయడం జరిగిందో, అంటే ప్రెడిక్షన్ రిపోర్ట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికంటే ఎక్కువ రావడం జరిగింది. సో ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,68 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేట్ రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైనా సరే నార్త్లో మొదటి రోజు మంచి టాక్ వస్తే సెకండ్ డే కలెక్షన్ పెరగడం జరుగుతుంది. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం సాటర్డే హాలిడే కాబట్టి 14,50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26,18 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 31,15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఒక మంచి కలెక్షన్ అయితే ఈ సినిమా తీసుకురావడం జరిగింది. సో మొదటి 2 రోజుల్లో ఈ సినిమా విదేశాల నుంచి 13,24 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44,37 లక్షల రూపాయలు అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే. కాబట్టి సినిమా లాంగ్ రన్ లో ఇంకా అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. చూడాలి ఫైనల్ కలెక్షన్ ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, 200 కోట్లను టచ్ చేస్తుందా లేకపోతే 300 కోట్లకు వెళ్తుందా అనేది ఖచ్చితంగా మనం చూడాలి. వచ్చేసి మనం కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమాకి అయితే అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెరగనున్నాయి. ఈ మధ్యలో తెలుగులో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా సినిమాకు కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమల గారు. సో శేఖర్ కమల గారి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, శేఖర్ కమల గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నాని గారితో ఉంది. సో ఆ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. సో ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కలెక్షన్ల గురించి మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మనం నిన్న చెప్పిన రిపోర్ట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. నిన్న మనం చెప్పింది మార్నింగ్ రిపోర్ట్ కాబట్టి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ మనం చెప్పడం జరుగుతుంది. సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,29 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. కానీ సౌత్ లో ఎలా
జరుగుతుంది అంటే మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది, సెకండ్ డే లైట్గా డ్రాప్ కావడం జరుగుతుంది. సో అలాగే ఈ సినిమా కూడా డ్రాప్ కావడం జరిగింది. సో ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా సెకండ్ డే అంటే ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న ఈ రోజు కలుపుకొని 25,79,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 30,81,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుండి ఈ సినిమా మొదటి 2 రోజుల్లో అంటే విదేశాల నుంచి 10,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా శేఖర్ కమల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన కుబేరా మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40,97,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా లాంగ్ రన్ లో ఇంకా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి, అదిరిపోయే కలెక్షన్స్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఇవ్వనమాట హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించి, సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో డైలీ ఇలాంటి కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.